ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ వాణి వాస్తు వాస్తవ ఛానళ్లకు నమస్కారములు. ఆగ్నేయ దిక్కు ప్రాశస్తత. సూర్యభగవానుడు తూర్పునందు ఉదయిస్తారు. ఉదయించేది కొన్ని రోజులు ఈశాన్యం వైపు నుండి మరియు కొన్ని రోజులు ఆగ్నేయ వైపు నుండి ఉదయిస్తాడు. వీటినే ఉత్తరాయణము అనియు దక్షిణాయనమనియు అనుచున్నాము. తూర్పు దక్షిణము కలిసే మూలను ఆగ్నేయం అంటాము. 360 డిగ్రీలు లేదా 0 డిగ్రీలు అంటే ఉత్తరమనియు, 90 డిగ్రీలు ఉన్న తూర్పనియు అందరము దాదాపుగా తెలిసిన విషయమే. 91 డిగ్రీ నుండి 135 డిగ్రీల వరకు తూర్పు మరియు ఆగ్నేయ భాగం అవుతుంది. ఇల్లు అందరము 90 డిగ్రీలకు ఉండాలి అనియు 90 డిగ్రీలకు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంటాము. కానీ చాలామంది ఆగ్నేయ బ్లాకు మంచిది కాదు అంటారు. కానీ మిగిలిన బ్లాకులతో పోల్చిన కొంచెము తక్కువ అని చెప్పవచ్చు. కానీ శాస్త్ర ప్రకారం ఇల్లు కట్టుకున్న మిగిలిన బ్లాకుల్లాగానే శుభ ఫలితాలు ఇస్తుంది. రోడ్లు కొన్ని చోట్ల ఈశాన్యం తగ్గి ఆగ్నేయ వైపు పోతుంది. అప్పుడు ఆగ్నేయ స్థలం పెరుగుతుంది. మనకు 90 డిగ్రీలు ఉండాలి అనుకుంటాము. కానీ మన స్థలం ఆగ్నేయ వైపు తిరిగి ఉంటుంది. స్థలం ఎక్కువగా ఉన్నచో కట్ చేసి 90 డిగ్రీలు వచ్చేలాగా ఇల్లు కట్టుకొనుట ఉత్తమమైన పద్ధతి. కానీ స్థలములు చిన్నవి ఎగుట, కొనలేని పరిస్థితులు 80 డిగ్రీల నుండి 100 డిగ్రీల మధ్యలో ఉండులాగా చేసుకొని మూలమట్టము వేసుకొని ఇల్లు కట్టుకుని ఎడల శుభ ఫలితాలు ఇస్తుంది. కొందరు ఆగ్నేయ బ్లాక్ నందు దక్షిణ సింహద్వారం ఉండాలి అని కొంతమంది వాస్తు పండితుల అభిప్రాయము. కొందరు పండితులు తూర్పు రోడ్డు మంచిది కాబట్టి తూర్పు సింహద్వారం కట్టుకోవాలని కొందరు వాస్తు పండితుల అభిప్రాయము. కానీ దక్షిణం రోడ్డు కానీ తూర్పు రోడ్డు కానీ మనకు ఎటు అనుకూలంగా ఉన్నా అటువైపు సింహద్వారం పెట్టుకొనుట మంచిది. ఇంటిని వాస్తుశాస్త్ర సమ్మతముగా నిర్మించుకొని తూర్పు సింహద్వారం అయినచో తూర్పు ఈశాన్యం ఒక గేటు రావాల్సి ఉంటుంది. లేదా దక్షిణ సింహద్వారం అయినచో దక్షిణాగ్నేయం మరి ఒక గేటు రావాలి. అప్పుడే ఉచ్చస్థానములైన తూర్పు ఈశాన్యము లేదా దక్షిణాగ్నేయ నడకలు సాగి ఆ ఇల్లు ఆర్థికంగా స్థిరత్వం చెందుతుంది. దక్షిణ సింహద్వారం అయినప్పుడు తూర్పు ద్వారమే కాకుండా ఉత్తరము కూడా ద్వారము తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. చాలా వరకు దక్షిణ స్థలం పల్లంగా ఉంటుంది మరియు దక్షిణ ద్వారం ఉండి నడకలు సాగి దక్షిణాగ్నేయ గేటు ఉండి నడకలు సాగక ఉంటున్నారు. అందులో నివసించేవారు యాక్సిడెంట్లు లేదా మానసిక ఇబ్బందులకు గురగుచున్నారు. కాబట్టి నైరుతి నుండి దక్షిణాగ్నేయం వరకు స్థలం మెరకగా ఉండాలి. ఆగ్నేయం పెరగకుండా దక్షిణాగ్నేయంలోకి నడకలు సాగాలి. వీధిపోటులు దక్షిణాగ్నేయం తగిలిన శుభ ఫలితములే ఉంటాయి. తూర్పు ఆగ్నేయం తగిలినచో మానసిక ఒత్తిడికి లోనగుచున్నారు. కొన్ని చోట్ల సవరణలు కూడా కుదరటలేదు. అలాంటి చోట మిగతా అంశాలు వాస్తుబలం చేకూర్చాలి. కొంతవరకు ఉపశమనం దొరుకుతుంది. మరికొన్ని విషయాలను మరి యొక్క వీడియోలో తెలుసుకుందాము. నమస్కారములు.